హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా సదానంద్ మిర్యాల. ఈరోజు చేసిన వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎండింగ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇది ఏంటంటే వెజిటేబుల్ కుర్మా అండి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ కాజు అండ్ గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను యూజ్ చేసిన వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, పీస్, బీన్స్, క్యారెట్, ఇంకా పన్నీర్ వేస్తున్నానండి. అందులో కొంచెం కాజు పేస్ట్ కొంచెం వేస్తున్నాను, ఆయిల్లో కొంచెం వేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ టమాటోస్ అయితే మిక్సీలో వేసుకుంటున్నాము. దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి అండి, కారం యూజ్ చేస్తాం కాబట్టి 2 పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసాను. అది పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడేమో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా అదంతా పేస్ట్లోకి వేసేసాం కాబట్టి ఇక్కడ ఒక్క బగారాకు, పెద్ద ఇలాచి, ఇంకా బండ పువ్వు వేసామండి ఆయిల్లో. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అది ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. చెప్పాను కదా కొంచెం కాజు ఆయిల్లో వేసానని. ఆయిల్ ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్లో వేసేసాను. అది కొంచెం బ్రౌన్ కాగానే, లైట్ బ్రౌన్ ట్రాన్స్పరెంట్ అవుతుండగానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. దానికి సరిపడా వేసుకుంటున్నాను, నా వెజిటబుల్స్కి సరిపోయేంత. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాను. చూడండి, మీరు కుర్మా ఇలాగే చేస్తారా, వేరే ప్రాసెస్లో చేస్తారా, అది కొంచెం మీకు కూడా కమెంట్ చేయండి. నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ వేసి మిక్స్ చేద్దాము. కుర్మా అన్నప్పుడు మనం ఇందులో పెరుగు చేస్తామండి. పెరుగు ఈజ్ మస్ట్, పెరుగు కంపల్సరీ ఉండాలి కుర్మాలో. పెరుగు అండ్ గసగసాలు ఇవి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ కావాలంటే మూత పెట్టుకోవచ్చు. మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టాం కదా, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, కాజు అండ్ గసగసాలు పేస్ట్ అదంతా కలిపి ఇప్పుడు ఇందులో వేసేసాము. అది కూడా టమాటో పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఉడకనిద్దాం. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. చూస్తున్నారు కదా, జార్ కూడా కడిగేసేసాను నేను. కొంచెం వాటర్ వేయకపోతే ఇది కాజు పేస్ట్ ఉంటుంది కదా, అడగంటిపోతుంది. ఇక్కడ కొంచెం కుక్ అయిన తర్వాత కారం, నా కర్రీకి సరిపోయేంత కారం వేసుకున్నాను. మీరు మీ వెజిటబుల్స్, మీ కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోండి కారం, ఉప్పు. ఇదేంటంటే పెరుగు చిల్కాన్ అనమాట. గడ్డగా వేస్తే పగిలిపోతుంది కదా అని ఇలా వేసి ఇమీడియట్గా కలపడానికి బాగుంటుంది. ఇలా మంచి మిక్స్ చేసుకుందాం. అయితే ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి, లేదంటే పెరుగు పగిలిపోతుంది. చూడండి, ఇక్కడ పెరుగు కూడా మంచి మిక్స్ అయింది, ఉడుకుతుంది కర్రీ. కర్రీ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే కర్డ్ వేసాం కదా, అది బర్న్ అయిపోతుంది. బర్న్ అయినప్పుడు ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, కర్రీది కమ్మదనం పోతుంది. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. ఆయిల్ వదిలేస్తుందండి కర్రీ అయింది అని ఇండికేట్ చేయడానికి. ఇక్కడ మీకు చూస్తుంటే షైన్ తెలుస్తుంది కర్రీలో. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు వేస్తున్నాం. ఫస్ట్ వేయలేదు, ఊకే మిక్స్ చేయడం వల్ల పన్నీర్ అంతా స్మాష్ అయిపోతుందని ఫస్టే వేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి వేసాను. ఇక్కడ చూడండి, వదిలేసింది. ఇప్పుడు కొద్దిగా మసాలా ఏదైనా వేసుకుందాం. గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే పేస్ట్ చేసినప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను. ధనియాల పొడి, గరం మసాలా మిక్స్డ్ ఇది వేసేసాను. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని అది మళ్ళీ కుక్ అవుతుంది చూసుకుందాము ఒకసారి, ఆయిల్ వదిలేసిందా అని.
చూడండి ఇక్కడ ఆయిల్ వదిలేస్తుంది కర్రీ, అంటే ఇక్కడ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్, స్టవ్ ఆఫ్ చేసే ముందు లెమన్ జ్యూస్ వేస్తున్నాము. లెమన్ జ్యూస్ వేసేసి ఇంకా కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేయడమే. లెమన్ జ్యూస్ వేసుకుందాం. మంచిగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ పూరి, రోటీ, చపాతీ ఎందులోకైనా బాగుంటుంది. రైస్కి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.